మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం మత్తయి సువార్త 23వ అధ్యాయం 36వ వచనం. గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. యేసు ప్రభు అక్కడున్న శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలను చూసి వాళ్ళు జీలకర్ర, పుదీనా, కొత్తిమీరి వీటిలలో దశంభాగం ఇస్తూ ప్రేమను, కనికరమును, దీర్ఘశాంతమును వాళ్ళు విడిచిపెట్టి వీటిని పాటిస్తున్నప్పుడు ఈ మాట చెప్తున్నారు. అయ్యో వేషధరులారా, మీరు ముందు ప్లేటు పైన తవ్వుతున్నారు, అదేదో శుభ్రంగా కనపడుతుందని. దాన్ని కాదు, దాని లోపల మీరు శుభ్రపరచండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి శుద్ధుడు కావాలంటే మొదట పైన కనిపించే భక్తి కాదు, అంతరంగంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనం తొలగించుకోవాలి. చాలాసార్లు పైకి భక్తి గల వారే కనపడతాం, కానీ లోపల అసూయలతో నిండుకుంటుంది. అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటాం, అజ్ఞానుల వలె ప్రవర్తిస్తూ ఉంటాం. చూడండి, అందుకే ప్రభు మనుషులు చూసినట్లుగా పై రూపాన్ని చూసేవాడు కాదు, ఆయన అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. చాలాసార్లు మనుషులంగా మనము పై రూపాన్ని చూసి మనిషిని అంచనా వేస్తూ ఉంటాం. అందుకే ఈ మతభేదాలు, హెచ్చు తగ్గులు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రారంభించబడుతున్నాయంటే మనుషుడు చూసే ఆ చూపును బట్టి. కనుక వాళ్ళు పైకి భక్తిగా కనిపిస్తున్నారు, అన్నిట్లో దశంభాగం ఇస్తూ, యథార్థంగా కనిపిస్తూ మేము ధర్మశాస్త్రాన్ని పాటించే భక్తులం అన్నట్లుగా కనిపించుకుంటున్నారు. ప్రభు అంటాడు, అది కాదు. నీ అంతరంగంలో ప్రేమ, కనికరము, తగ్గింపు, దీర్ఘశాంతము, సహనము ఇవి ఉండాలి, అవి కాదు అని చెప్తున్నాడు. నిజమే ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు మనలో అనేకమైన తప్పిదములు పెట్టుకొని పైకి భక్తిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ భక్తిని చూసి ప్రజలు మనల్ని గౌరవించవచ్చు, ఆ భక్తిని చూసి ప్రజలు మనకు ఘనపరచవచ్చు. కానీ ఇది భూమి మీద ఉన్నంత వరకే, అది పరలోకానికి మనల్ని చేర్చదు. ప్రభు అంగీకరించే భక్తి, ప్రభు నిలబెట్టే స్థలంలో మనం చేర్చబడాలి అంటే ముందు మన అంతరంగం శుద్ధి చేయబడాలి. హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలిగింది, అది అనేకమైన పాపములను కప్పుకుంటుంది, అనేక తప్పిదములను దాచుకుంటుంది, అనేకమైన చీకటిని దాచుకుంటుంది. కాబట్టి మొదట మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడే వాక్యం నిలబడుతుంది, అభిషేకం నిలబడుతుంది, పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేసి తన మహిమ కొరకు మనల్ని నడిపిస్తాడు. కనుక సంగమ, పై రూపమున కంటే అంతరంగానికి ముందుగా ప్రాధాన్యత ఇద్దాం. ఎందుకంటే ప్రభు కోరుకున్న స్థలం, ప్రభు వాక్యం నిలిచే స్థలం, పరిశుద్ధాత్మ నిలిచే స్థలం, అభిషేకం నిలిచే స్థలం. కనుక మన హృదయాన్ని జాగ్రత్తగా పరిశుద్ధపరచుకొని కాపాడుకొని ప్రభువుకు స్థానం ఇచ్చి ఆయన మహిమగల రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.